నగరాల స్థాయిలో గ్రామీణ రహదారులని అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో గ్రామీణ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించిన ఆమె పల్లెల వెనుకబాటుకి సరైన రహదారి సదుపాయాలు లేకపోవడమే కారణమన్నారు. పట్టణాల్లో ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు నిర్మిస్తున్న చాలా గ్రామాల్లో కనీసం రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సరైన రహదారులు లేక ఎందరో ఆత్మీయులను కోల్పోయారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నామని, రోడ్ల నిర్వహణకి 1,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీతక్క వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయడం సహా కొత్త రహదారుల నిర్మాణానికి పక్కాగా అంచనాలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం సహా నాసిరకం పనికి ఎన్ఓసీ ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని సీతక్క హెచ్చరించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై సమీక్షించి ప్రతి 15 రోజులకు ఒక పురోగతి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రతి ఆవాసానికి రోడ్డు ఉండాలన్న లక్ష్యంతో ఇంజనీర్లు పనిచేయాలని సీతక్క దిశానిర్దేశం చేశారు.